హలో అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు పర్యటన జూలై 9వ తారీఖు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఈ చిత్తూరు పర్యటన వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, మనం రీసెంట్ డేస్లో చూస్తూనే ఉన్నాం. చిత్తూరులో మామిడి రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఎంఎస్పి ధర లేక మార్కెట్కి తీసుకొచ్చే అక్కడ దళారు చేతుల్లో మోసపోవడం, సరైన నిల్వ సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలామంది రైతులు మామిడి తోటలను కొడుతున్నారు. అలాగే మామిడి పంటనే పొలాల్లోనే వదిలేసి తీవ్రస్థాయి నష్టాలకు గురవుతున్నారు, తీవ్రస్థాయి ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాలోనే బంగారుపాళ్యం వెళ్ళి అక్కడ రైతుల్ని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి ప్రభుత్వం చేత వాళ్ళకి మద్దతు ధర కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పర్యటన చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు చిత్తూరు పోలీసులకి పర్మిషన్ అడిగారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ అక్కడ పర్యటనకు వస్తున్నారు, పర్మిషన్ ఇవ్వాలంటే చిత్తూరు జిల్లా పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. కేవలం మార్కెట్ యార్డ్లో కేవలం 500 మంది నేతలకే అనుమతి. అలాగే రోడ్ షోలు ఇవన్నీ కూడా ఏమీ లేవు అనమాట. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏదైతే మార్కెట్ యార్డ్కి వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడి మళ్ళీ వెంటనే ఆయన బయటికి రావాలి. కేవలం 500 మందికే పర్మిషన్. రోడ్ షోలు అలాంటివి ఏమి నిర్వహించొద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా మనం చూసినాం. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు రెంటపాళ్ళ వెళ్ళినప్పుడు ఎంతమంది ప్రజలు వచ్చారో చూసినాం కదా. ఇప్పుడు మళ్ళీ ఈ ఆంక్షలు పెట్టారు. మరి జనాన్ని ఆంక్షలు పెట్టి జనాన్ని ఆపగలుగుతారా లేరని చూడాలి. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అనుమతిస్తూనే ఆయనకి కొన్ని షరతులు ఇవన్నీ కూడా విధించడం జరిగింది. చూడాలి మరి ఆ రోజు జూలై 9వ తారీఖు ఎల్లుండే మేబీ, ఇప్పుడు ఇవాళ 7వ తారీఖు ఏమవుతుంది అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే మరి, థ్యాంక్ యూ.